హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారీస్ కిచెన్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నామండి. ఈ బీట్రూట్ ఫ్రై హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు మామూలుగా బీట్రూట్ అయితే ఇష్టపడరు. ఈ విధంగా ఫ్రై చేసి పెట్టినా లేకపోతే హల్వా చేసి పెట్టినా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. సో ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ఈ బీట్రూట్ ఫ్రైకి ఏమేమి కావాలో చూద్దాం. 1/2 kg బీట్రూటు, చిన్న సైజు ఉల్లిపాయ అండి, కొంచెం తెల్లగడ్డ తీసుకున్నాను, కరివేపాకు సరిపడినంత, ఆయిల్ అండి, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం పప్పులు కూడా అండి. ఈ పప్పులు కూడా నేను ఎలా తయారు చేసుకున్నానంటే తినేశనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొంచెం తెల్లగడ్డ, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొడి అయితే ఈ ఫ్రైకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో అందుకని నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బీట్రూట్ని మనం పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. అలాగే ఎర్రగడ్డను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తెల్లగడ్డ తొక్క తీసి పెట్టుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడైతే చూడండి, బీట్రూట్ని అయితే ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లగడ్డ క్రష్ చేసుకున్నానండి, ఎర్రగడ్డలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, కరివేపాకు కొంచెం కడిగి ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఆవాలు అయితే వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పేద్దాం వీటిని. ఆవాలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనంతా ఒకసారి మిక్స్ చేద్దామండి. ఈ ఎర్రగడ్డ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేద్దామండి. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇవంతా బాగా ఫ్రై అవుతున్నప్పుడు చేసుకున్న బీట్రూట్ని అయితే ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఈ విధంగా బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేద్దామండి మొత్తం. ఈ బీట్రూట్ అయితే హెల్త్కి చాలా మంచిదండి. మనం వారంలో ఒకరోజైనా ఈ బీట్రూట్ ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి. ఒకసారి అయితే మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. మిక్స్ చేద్దామండి ఒకసారి అయితే. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే దీనిపైన మూత పెట్టేద్దామండి. ఈ ఆవిరితోనే ఇదంతా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. ఒక 5 minutesకి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, కింద అంటుకోకుండా. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఆవిరితో బాగా ఉడుకుతుంది. ఒకసారి అయితే మిక్స్ చేద్దాం దీన్ని. ఈ బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకని దీన్నైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ. వీలైనంత వరకు మనం కూడా ఎక్కువగా బీట్రూట్ తినేదానికి ట్రై చేస్తుండాలండి. సలాడ్స్లో కానీ అలాగే జ్యూస్గా కానీ దీన్ని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నా తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. ఎట్లాగైనా కూడా బీట్రూట్ తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. అయితే చూడండి, బీట్రూట్ బాగా ఫ్రై అవుతూ ఉంది, పొగలు వస్తూ ఉన్నాయి చూడండి. మనం మధ్యలో ఇట్లా తిప్పుకుంటూ ఉంటే కింద అంటుకోదండి. ఈ విధంగా అయితే తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇంకొక 5 minutes తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ ఆవిరికైతే కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మిక్స్ చేద్దామండి. తెల్లగడ్డని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తగా పేస్ట్గా కంటే ఈ విధంగా లైట్గా క్రష్ చేసుకుంటే మనం తినేటప్పుడు దీని టేస్ట్ అయితే మనకు బాగా తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్ వైజ్గా చాలా మంచిదే కదా, ఇంక కంపల్సరీ ట్రై చేయాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి ఒక 2 minutes అయితే ఇట్లాగే ఉడకనిద్దామండి.
చూడండి తెల్లగడ్డ కూడా బాగా కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పసుపు అయితే యాడ్ చేద్దామండి. దీనైతే మిక్స్ చేద్దాం. వేసాక మొత్తం అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఈ క్యారెట్ బీట్రూట్ అయితే చాలా గట్టిగా ఉంటాయండి. సో అందుకని కంపల్సరీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరి బయటికి వెళ్ళిపోయి ఇవి ఉడికేదానికి ఎక్కువ టైం తీసుకుంటాయండి. సో మూత పెట్టేస్తే ఆవిరికి ఇవి బాగా ఉడికిపోతాయి, కొంచెం మెత్తగా కూడా వచ్చేస్తాయండి. ఒకసారి అయితే మూత తీసి చూద్దాం. బాగా ఇప్పుడు మనం తీసుకున్న కారం అయితే యాడ్ చేద్దాం లాస్ట్. నేనైతే కారం కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఈ పప్పుల పొడిలో ఎండుమిరపకాయలు వేసాం కదా, దాంట్లో ఎక్కువ కారంగా ఉంది. సో అందుకని నేను దీంట్లో లైట్గా కారం వేసాను. ఒక 1/2 టీ స్పూన్ సరిపోయింది. ఒక పెట్టేయాలండి. కారం బాగా దీనికంతా పట్టేంత వరకు ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగుందో బీట్రూట్ ఫ్రై. ఈ బీట్రూట్ కట్ చేసేదానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, కానీ ఓపిక్గా కట్ చేసుకుంటే తినేదానికైతే చాలా బాగుంటుంది. కారం వేసాక ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ పప్పుల పొడి వల్ల ఇంకా అడిషనల్గా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి మొత్తం అయితే ఈ విధంగా తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఫైనల్గా మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై